వెరితనము బక్వాజ్ అని చెప్పి ఆర్డినెన్స్ ఇచ్చేసి నా మహానుభావుడైన ఈరోజు భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారిని విమర్శించేటువంటి నైతిక హక్కు రాహుల్ గాంధీకి ఉందా అని ప్రశ్నిస్తా ఉన్నాను. ఇప్పుడేమో స్వర్గస్థులు అయిన తర్వాత పెద్ద మనిషి మీద రాజకీయం కోసం దొంగ ప్రేమలు రాహుల్ గాంధీ ఒలకపోస్తా ఉన్నాడు. అంతేకాకుండా ఈరోజు దేశంలో విద్యావంతులు, మేధావులు, విశ్లేషకులు, మీడియా, పార్టీలందరూ కూడా రాహుల్ గాంధీ అహంకారపూరితమైనటువంటి రాజకీయపరమైనటువంటి దివాలాకోరుతనాన్ని ఖండిస్తున్నటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు ఇదే మన్మోహన్ సింగ్ గారు 10 సంవత్సరాల ప్రధానిగా పదవీకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా 10 జన్పథ్లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి విందును రాహుల్ గాంధీ ఎందుకు బహిష్కరించాడో చెప్పాలి. 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా దేశానికి సేవలు చేసినటువంటి మన్మోహన్ సింగ్ గారి గౌరవార్థం 10 జన్పథ్లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి ఫంక్షన్ కు రాహుల్ గాంధీ రోజు బహిష్కరించాడు. రెండు 2007లో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు 2G స్పెక్ట్రమ్ వేలం వేయాలని కోరుతూ టెలికాం మంత్రి నాటి డిఎంకే ఉన్నటువంటి రాజాకు ఉత్తరం రాశారు. ప్రధానమంత్రి గారు ఉత్తరం రాశారు తన క్యాబినెట్ మినిస్టర్. కానీ మన్మోహన్ సింగ్ గారి యొక్క మాటను, ఆయన లేఖను, ఆయన ఆలోచనను, ఆయన నిర్ణయాన్ని పక్కన పెట్టి సోనియా గాంధీ ఆదేశాలతో 2G స్పెక్ట్రానికి సంబంధించినటువంటి కుంభకోణానికి మన్మోహన్ సింగ్ గారి యొక్క ఆలోచన విధానానికి విరుద్ధంగా సోనియా గాంధీ ఆలోచనతో తెరలేపిన విషయాన్ని సందర్భంగా మనయేస్తున్నాను. కారణంగా ఆ రోజు పెద్ద కుంభకోణం జరగడము, టెలికాం మంత్రిగా ఉన్నటువంటి రాజా జైలుకి వెళ్లిన విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. గతంలో పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ మన్మోహన్ సింగ్ గారిని అనేక రకాలుగా ఆయన అవమానం చేశాడు. ఆ రోజు ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఖండించలే. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు, అద్వానీ గారు ఖండించడం జరిగింది. అంతేకాదు ఈరోజు నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్పర్సన్ గా ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వానికి సోనియా గాంధీ గారు పూర్తి నిర్ణయాధికారాలు ఆమె చేతిలో ఉండేవి. వీరు ప్రధానమంత్రిగా నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం ఉంది అనేటువంటి భావన ఏ రోజు కూడా సోనియా గాంధీ గారికి కానీ రాహుల్ గాంధీ గారికి కానీ లేదు. పూర్తిగా మన కనుసైగల్లోనే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కనుసైగల్లోనే మన్మోహన్ సింగ్ గారు పని చేయాలనేటువంటి భావనతో మన్మోహన్ సింగ్ గారితో బలవంతంగా ఆదేశాలు ఇచ్చి ఫైళ్ల మీద సంతకాలు పెట్టించారనడానికి 2G స్పెక్ట్రమ్ ఒక ఉదాహరణని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. షాడో క్యాబినెట్ గా పనిచేసినటువంటి సోనియా, రాహుల్ తన అనుచరుల ఆధారాల ముందు ఈరోజు
మన్మోహన్ సింగ్ గారిని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు. అంతేకాకుండా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలోనే కనీసము ఆయన ఆఫీస్లో 2011లో పిఎం గారు మన్మోహన్ సింగ్ తన విశ్వసనీయ అధికారులను ఎంఎన్ ప్రసాద్ గాని ఆర్ గోపాలకృష్ణ గాని వాళ్ళ అధికారులను ఆయన అపాయింట్మెంట్ చేసుకుంటే ఏకపక్షంగా సోనియా గాంధీ గారు పిఎంఓలో ఎవరుండాలో ప్రధానమంత్రి నిర్ణయించాల. సోనియా గాంధీ గారు ఎంఎన్ ప్రసాద్ ఆర్ గోపాలకృష్ణను తొలగించి వాళ్ళ స్థానంలో తన కనుసైగల్లో పనిచేసేటువంటి వ్యక్తులు పులోక్ చటర్జీ లాంటి వ్యక్తులను సోనియా గాంధీ గారు ప్రధానమంత్రిని బలవంతంగా